హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే అమ్మ అయితే చాలా బాధపడుతుంది. ఇంకా అమ్మ కోసం ఈరోజు వీడియో అయితే అసలు దేని గురించి బాధపడుతుందో రోజు అయితే మీరు కామెంట్లు పెడుతున్నారు. అక్క ఇల్లు కంప్లీట్ అయిందా, ఎంతవరకు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు కదా అసలు కట్టించి ఇస్తారు మీకు, మరి మీకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. దానికైతే ఆన్సర్ చెప్దామని ఈ వీడియో అయితే ఆన్ చేసినాం. అయితే 5 లక్షలు ఇస్తారు ఇందిరమ్మ ఇల్లు. 5 లక్షలు ఎట్లా ఇస్తారంటే బేస్మెంట్ అయినా సరే పిల్లర్లు అయినా సరే వేసినప్పుడు బేస్మెంట్ వరకు వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తారు. అవునా, అంతేనమ్మా? 1 లక్ష రూపాయలు ఇస్తారు. మళ్ళీ కొంచెం ఎట్లమ్మా గోడలు వేసినాక సబ్జాలు పోసినాక 1 లక్ష రూపాయలు ఇస్తారు. మళ్ళా టాప్ పోసినాక 2 లక్షలు ఇస్తానన్నారు కానీ 1,40,000 ఇచ్చారు. 1,40,000 ఇచ్చారు. ఆ టాప్ వరకే పడ్డది మా ఇల్లు. అయితే ఇప్పుడు ఎంత అయింది? 3,40,000. 40,000 అయింది. ఇంకా వాళ్ళు ఎంత ఇవ్వాలి మనకు? 1,60,000. 1,60,000 ఇవ్వాలి. ఆ 1,60,000 ఎప్పుడు ఇస్తారంటే ఇల్లు అయిపోయినాక, కంప్లీట్ అయినాక ఇస్తారంట. ఇల్లు మొత్తం అయిపోయినాక ఆ ఇంటి ముందు నిలబడి ఫోటో దిగి పోయినాక ఇస్తారంట. ఇళ్ళలో పోయిన తర్వాత వచ్చి ఫోటో దింపుకొని పోయి అప్పుడు అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నమాట. అప్పటి వరకు అయితే మనకు డబ్బులు రావు. కనీసం అంతవరకు మనం కంప్లీట్ చేద్దాము, ఇక ఇల్లు పూర్తి చేద్దామంటే అసలు ఇంట్లో రూపాయి లేని పరిస్థితి. అందరికి తెలుసు కదా, తమ్ముడు తినడానికి కూడా లేదని చెప్పేసి ఊరు కాని ఊరు, దేశం కాని దేశం పోయినట్టు పోయిండు అనమాట. ఎందుకంటే మేము పక్క ఇంట్లోకి కూడా పోని పరిస్థితి. అట్లాంటిది అంత దూరం హైదరాబాద్ వరకు వెళ్ళిపోయిండు. అది దగ్గరే కావచ్చు కానీ మాలాంటి వాళ్ళకి ఊర్లలో ఉన్న చాలా మందికి తెలిసే ఉంటుంది. అట్లా పోరనమాట ఊరిడిచిపెట్టి. అట్లా ఊరిడిచిపెట్టి వెళ్ళిపోయిండు. ధైర్యానికి మా నాన్న లేడు, అమ్మ కూడా వెనక ముందు ఎవరు లేరు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆల్రెడీ చూస్తూనే ఊరు కదా. అయితే ఇప్పుడు అంతవరకు ఆ ఇల్లు కంప్లీట్ కావాలి అంటే ఆల్రెడీ నేను చివరిలో ఇల్లు అనేది చూపిస్తా, చూసేయండి. ఇంకా కంప్లీట్ చేయడానికి డబ్బులు లేవు. వర్షాకాలం అయితే వచ్చేసింది, వర్షాలు పడుతున్నాయి. ఇంకా మేము మా చిన్నప్పటి నుంచి ఒకే ఒక్క కోరుకుంటుండే ఏంటంటే ఇంట్లో ఉండాలని. మా అదృష్టం కొద్దీ ఒక ఇల్లు అయితే ఇంతకుముందు కొన్నారు. ఒక 10 సంవత్సరాల క్రితం ఇల్లు కొని నాన్న హెల్త్ బాగాలేక ఇల్లు ఎట్లయితే అమ్మిరో అంతే తొందరగా, ఎట్లయితే కొన్నారో తొందరగా అంతే తొందరగా ఇల్లు అమ్మేసిరు అనమాట. ఇంకా మేము మా చిన్నప్పటి నుంచి మా చెల్లైనా సరే, నేను, మా తమ్ముడు, కానీ అక్కడన్నా కనీసం అత్తగారింటికి వెళ్ళినాక అక్కడ ఉంటుంది. ఇప్పుడు చెల్లి కూడా ఉంటుంది. కానీ నేను మా తమ్ముడు అయితే ఇట్లనే మిగిలిపోయినాం. ఈ ఇల్లు కంప్లీట్ అయితే బాగుండు. వర్షాలల్లో పిల్లలు వేసుకొని ఎట్లుంటారు అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇంకా కొంతమంది ఫోన్ చేసి హెల్పింగ్ వీడియో పెట్టండి, అట్లా సహాయం అవుతుండొచ్చు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా, అందుకనే ఒకసారి అడిగి చూడండి, ఖచ్చితంగా మీకు సహాయం అందుతుందని అయితే చెప్పిరనమాట. అమ్మ నువ్వు అడుగుతావా మరి? చెప్పు నువ్వు కూడా. నాకైతే చిన్నప్పటి నుంచి అయినా అడవులలోనే బతికినాం. ఇల్లు లేదు. ఇల్లు కొనుక్కున్నా నేను, కానీ మా ఆయన ఆరోగ్యం బాగలేక అమ్మేసుకొని మా ఆయనకు హాస్పిటల్లో పెట్టుకున్నా. చెప్పాలన్నా మాట వస్తలేదు. ఈయన ఏమని చెప్పాలనో నాకు అర్థమవుతలేదు. మా ఇల్లు అయితే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఎంతో మురిసిపోయినా. 5 లక్షలు అప్పు తెచ్చిన, 10 లక్షలకు మాట్లాడిచ్చిన ఇల్లు 2 రూములు. 5 లక్షలు రేవంత్ రెడ్డి ఇస్తుండు కదా, 5 లక్షలు అప్పు తెచ్చి అటో ఇటో తీర్పుకుందాం అనుకొని తెస్తే ఐటికి కూడా 1,50,000 మిత్తి పడ్డది. ఇప్పటికే టైం అయిపోయింది, నేను ఇస్తానన్న టైం. మిత్తి లేదు, అసలు లేదు. తోటలని పడితే 1 రూపాయి కూడా రాలేదు. చేసిన కష్టం వృధా అయిపోయింది. సంవత్సరం నుంచి నా కొడుకు అయితే ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళలేదు.
ఆయనకి ఎన్నడూ కూడా బయటికి పంపించలేదు, అవును బయటికి పోలేదు. ఆయనకి హైదరాబాద్ అంటేనే తెలియదు. తెలియదు తెలియదు కానీ పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ నాన్న చచ్చిపోయింది అందులోనే, చెల్లె పెళ్ళి అయింది అందులోనే, ఆయనకి పెళ్ళి అయింది, 3 ఆడపిల్లలు అయ్యారు అందులోనే. ఈ ఖర్చులకే నా కొడుకు కష్టం, జీవితం అంతా దారపోషణం. నా కొడుకు నేను ఇద్దరం కష్టం చేసి, నా బిడ్డ పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. నా బిడ్డ కూడా వచ్చి మా దగ్గరనే ఉంటుంది. పోగొట్టుకోలేం కదా ఎంత లేని వాళ్ళమైనా. బిడ్డకి ఏ కష్టం వచ్చినా నాన్న లేకపోయినా అమ్మనున్నా కదా అన్నట్టుగా అనిపిస్తుంది నా జీవితం అయితే. కొందరైతే ఆడపిల్ల వచ్చిందంటేనే చాలా బాధపడతారు. ఒక ఆడపిల్ల 3 పిల్లలు వేసుకొని మన ఇంటికి వచ్చిందంటే చాలామంది కూడా ఎట్లా అంటే, ఎందుకు ఉంచుకుంటున్నావు ఇంట్లో, వెళ్ళగొట్టు, కొట్టి వెళ్ళగొట్టు, తిట్టి వెళ్ళగొట్టు అంటే, మా అమ్మ నన్ను చాలాసార్లు కొట్టింది కూడా, తిట్టింది కూడా, కానీ అది అంటే నిలవలేదు. ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కాదు, కాకపోతే సమాజం అంటారు కదా ఎప్పుడైనా భర్త దగ్గర ఉండాలి అని, అట్లా ఆ విషయాలలో అన్నది. కానీ మీరు ఇంకా వేరే ఉద్దేశంగా అయితే ఊహించుకోకండి. నా బిడ్డ సంసారం మంచిగా చక్క ఉండాలి. పెట్టాలని ఎన్నోసార్లు కోపం చేసినట్టుగా మాట్లాడినా, కోపం చేసేది మాట్లాడేది, తర్వాత నా బిడ్డని ఇట్లా అన్నా కదా అని చాలాసార్లు ఏడ్చేది. అయినా నా బిడ్డ సంసారం చక్కపడలేదు, దక్కలేదు, దక్కించుకోలేదు. అటు తమ్మునికి ఇచ్చిన నా సొంతం అయినా సరే ఇట్లా అయిపోయినాయి మా పరిస్థితులు అయితే. ఇక అలా అదృష్టం అట్లుందేమో కానీ నేనైతే ఇంట్లో ఉండాలని ఎంతో ఆశ ఉండే. ఇల్లు వచ్చిందని ఎంతో సంబరపడ్డా. అప్పు తెచ్చిన 5 లక్షలు అప్పు తెచ్చిన అంటే మామూలు ముచ్చట కాదు. తెచ్చినా కానీ వెనకబడిపోయినా. నాకైతే ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు. ఆ ఇచ్చిన వాళ్ళు ఇయ్యి అని అడుగుతారు కదా, ఎవరైనా అడుగుతుర్రు. వచ్చేది వర్షాకాలం, ఒక చిన్న గుడిసె, అది ఎప్పుడు ఊసిపోతుందో, గాలిదుమ్ములకు ఎప్పుడు లేచిపోతుందో అని రాత్రి అయితే నిద్ర పడతలేదు. తమ్ముడు వచ్చి కట్టిపోయిండు కదా. మొన్ననైతే గాలిదుమ్ములకు లేచిపోయినాయి, గుడిసె లేచిపోయింది, కవర్ లేచిపోయింది. నా కొడుకుని మళ్ళీ హైదరాబాద్ నుంచి పిలిచి మాకు కట్టేటోళ్ళు ఎవరు లేరు. అలా నాన్న లేడు. రా కొడుకు అంటే మళ్ళీ వచ్చిండు, అన్నీ కట్టిపోయిండు, సర్దిపోయిండు. కానీ అది ఎప్పుడు ఊసిపోతుందో, ఎప్పుడు లేచిపోతుందో అని వాన వస్తుంది, స్టార్ట్ అవుతుంది అనగానే నాకు ఒక పక్క భయం అవుతుంది. అందుకని ఇన్ని రోజులు లేరా అమ్మ, ఇప్పుడే ఎందుకు అంటే, ఇన్ని రోజులు ఉన్న పరిస్థితులు వేరైపోయినాయి. మేము అసలు ఊర్లో ఎప్పుడు లేము, ఎప్పుడైనా అడవులలోనే ఉన్నాం. ఇంకా అప్పుడైతే మా నాన్న ఉండేటోడు కదా, ఇప్పుడైతే నాన్న లేడు, తమ్ముడు లేడు. అసలు మా ఇంటికి తలుపులు ఉండవు. ఆల్రెడీ గుడిసెనే కదా చూస్తున్నారు. కనీసం ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నాం ఇంట్లో, చిన్న చిన్న పిల్లలు వేసుకొని అమ్మ నేనే ఉంటున్నాం. మీరు చేసే సహాయం వల్ల మాకొక ఇల్లు నిలబడిపోతుంది. ఎట్లా అంటే కనీసం ఈరోజు తమ్ముని ధైర్యం చూసుకొని ఇన్ని రోజులు పడుకున్నాం, ఈరోజు ఆ ధైర్యం లేదు. మాకుంటాయి కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలు అసలు ఈ ఒక్క అడుగు కూడా ముందుకేయని కొత్త వాళ్ళని. కానీ ఎంతైనా కానీ ఒక ఆడపిల్లలు ఉంటున్న ఇల్లు తలుపు తాళం లేకుండా ఉంటే ఎట్లుంటుందో ఆల్రెడీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి తెలిసే ఉండాలి, ఉంటుంది కూడా. కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని మా తమ్ముడు నాన్న లేనందుకు మీరే మాకు తోడుగా నిలబడి మాకు హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే మీకు తోచిన సహాయం చేయండి. 10 కానీ 20 కానీ 100 కానీ మీ ఇష్టం. 20 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ కనీసానికి లాస్ట్కి అయితే 1 రూపాయి కూడా. అక్క ఛానల్లో 3,50,000 మంది దగ్గరకు ఉన్నారు కదా ఫ్రెండ్స్. మనిషికి 1 రూపాయి వేసినా 3,50,000 అవుతాయి. మన ఇల్లు కట్టుకొని ఇంకా కొన్ని డబ్బులు కూడా మిగులుతాయి. అందరు దయచేసి చేతులెత్తి అయితే మేము దండం పెడుతున్నాం. ఒక్కొక్క రూపాయి అయినా, తలా 1 రూపాయి అయినా, తోచినంత 5 కానీ 10 కానీ మీరు అందరూ అయితే హెల్ప్ చేయండి. ఇంత ఇల్లు ఇంత అయిన తర్వాత మధ్యలో ఆగిపోతే మస్తు బాగా అనిపిస్తుంది మాకైతే.
ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లునే పక్కన పెట్టుకొని గుడిసెల ఈ వానకాలం పాములు తేళ్ళు ఇద్దరే కదా ఇప్పుడు ఉండేది, అమ్మ అక్క ఇద్దరే కాబట్టి పరిస్థితులు బాగుండవు. మీరందరూ అయితే చిన్న పిల్లలు ఉన్నారు, ముగ్గురు అయితే చిన్న పిల్లలు ఉన్నారు. నా బిడ్డ అయితే ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఆమె ఇంటికి ఆమె వెళ్ళిపోతుంది. మేము మిగిలిపోయిన వాళ్ళం అయితే రాజేశ్వరి, మేము ఆ పిల్లలే. కాబట్టి మీరు మనిషికి ఒక్క రూపాయి సాయం సాయం చేయండి చాలు, అంతకు మించి అయితే ఎక్కువ ఏమొద్దు. అందరూ మనిషికి ఒక రూపాయి సహాయం చేస్తే 3,50,000 రూపాయలు అయితే. దయచేసి అందరూ అయితే సహాయం చేయండి, అమ్మ వాళ్ళని మమ్మల్ని అయితే ఆదుకోండి. ఒక్క రూపాయి అయినా మీకు ఎంత తోచినా కానీ వీలైనంత వరకు అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు అది వేయాలి అనిపించని వాళ్ళకైతే, వేయొద్దు అనిపించిన వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. మీ దగ్గర లేని వాళ్ళైతే వాళ్ళన్న చూసి ఒక రూపాయి అయితే సహాయం చేస్తారు కదా. ఇల్లు కొంచెంలో ఉంది కాబట్టి ఈ కొంచెం కూడా కంప్లీట్ అయితే ఎవరెవరు వేసిరో మీ అందరికీ పేరు పేరున మేమైతే రుణపడి ఉంటాం ఎప్పటికీ. పరిస్థితి బాగాలేదు, ఎప్పుడైనా మనకు ఏవైనా చెప్పి రావు కదా, కొన్ని పరిస్థితులు వస్తుంటాయి. ఇంకా అన్నిటికీ ఎదురుపడి ముందు పోవాల్సిందే. ఇంకా మేము అటు ఇటు అడిగేస్తామనే దారి కూడా మాకు లేదు, చక్కగా ఒకటే దారి కాబట్టి ఎన్ని అయినా కానీ ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. ఇంకా మా అమ్మ వాళ్ళ పరిస్థితి అయితే దేవుడు అట్లా మేము చిన్నప్పటి నుంచి కూడా ఇళ్ళల్లో పెరిగిందే లేదు. అడవిలా ఒక 10 సంవత్సరాల క్రితం మాకు ఫ్యాన్ అంటే ఏంది, లైట్ అంటే ఏంది కూడా లేదు. మేము అలాంటి జీవితంలో పెరిగిన వాళ్ళం, చెట్లల్లో ఎక్కడ అడవిలు ఉంటే అక్కడనే. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు నా పెళ్ళి అంతే, నేను ఇంట్లో ఉండబట్టి. కానీ అంతకంటే ముందు మా అందరం తోటలో బతికిన వాళ్ళమే, తోటల నుంచి 5-6 కిలోమీటర్లు స్కూల్ పోయి చదువుకున్న వాళ్ళమే. అలాంటి పరిస్థితి నుంచి అయితే వచ్చినాం. అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి అమ్మ కళ అయితే ఒక్కటి, అమ్మ మంచిగా ఉన్నప్పుడే ఇంట్లో ఉండాలని అదొక కళ. అమ్మకి అందరి పెళ్ళిళ్ళు చేయాలి, అందరికీ పిల్లలు పుట్టాలని ఒక కళ ఉండే. ఇంకొకటి మంచి ఇంట్లో మామూలు చిన్నిళ్ళు అయినా పర్వాలేదు కానీ నేను ఇంట్లో ఉండాలి, ఒక గూడు అయితే నాకు ఉండాలనే ఆశ అమ్మకైతే చిన్నప్పటి నుంచి. మీరందరూ సహాయం చేస్తుంది తప్పకుండా జరుగుతుంది. నేను ఆశపడి ఒక ఇల్లు కావాలని ఎంతో కళతోని నా కళ నెరవేరిందని కొనుక్కోగానే మా ఆయన క్యాన్సర్ వచ్చి మా ఆయనకు అట్లా ఆరోగ్యం చాలా డబ్బులు అయితే అట్లా లాస్ అయిపోయి అమ్మేసిన. నా భర్త కన్నా ఎక్కువ నాకు ఇల్లు ఏం లేదు కదా, ఇన్ని రోజులు నేను అడవులలోనే ఉన్నా కదా అనుకొని అమ్మేసుకొని నా భర్తకి ఎన్ని పెట్టినా, ఎంత డబ్బు పెట్టినా, ఎంత చేసినా దక్కలేదు. అయినా ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇగో మనం మనుషులం, కలకాలం ఇంకా 100 సంవత్సరాలు బతుకమో తెలియదు, 60-70 సంవత్సరాలు. ఈ జీవితంలో కూడా చిన్న చిన్న కోరికలు కదా ఎంతో మందికి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. కనీసం మాకు ఒక చిన్న ఇల్లు కావాలని ఆశపడుతున్నాం. నా జీవితంలో అయితే నేను ఇంట్లో పండుకుంటాను కలగనలేదు, అనుకున్నా కూడా నాకు ఏదో ఇందిరమ్మ ఇల్లు అయితే వచ్చింది. ఇక మస్తు సంతోషపడ్డా. నేను ఇప్పుడు ఇంట్లో వండుకుంటా కదా అనుకున్నా, కానీ నా చేతిలో లేకుండా అయిపోయింది. కొంచెం డబ్బుల కొంచెం తక్కువలో ఆగిపోయింది. మీరందరూ అయితే తప్పకుండా హెల్ప్ చేస్తారు, ఆ నమ్మకం అయితే నాకు 100% ఉంది. మీ వంతు సహాయం అయితే మీరు చేయండి. 5 కానీ 10 కానీ రూపాయి కానీ 2 రూపాయలే కానీ రూపాయి అయినా చేయండి చాలు. నాకు ఒక్క రూపాయి 3,50,000 మంది ఉన్నారు, 3,50,000 మంది ఉన్నారు. మనిషికి ఒక రూపాయి వేయండి ప్లీజ్ దయచేసి. అట్లా చేయలేని వాళ్ళు కనీసం ఈ వీడియోని కొంతమందికన్నా షేర్ చేయండి. మీరే కాకుండా వాళ్ళు చూసే వాళ్ళన్నా మాకైతే హెల్ప్ చేస్తారు తప్పకుండా. మేమైతే మస్తు కష్టాలు. నా బిడ్డ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు అయితే మస్తు సపోర్ట్ ఇచ్చిర్రు, నా బిడ్డని మస్తు ముందు తీసుకుపోయిర్రు. నా బిడ్డకి ఇప్పటికైనా అండగా, నాకన్నా ఎక్కువ మీరే అండ చూపిస్తుర్రు, మీరే దారి చూపిస్తుర్రు. నా బిడ్డకు ఆరోగ్యం బాగలేకున్నా నా